Okay, electrostatics. First question: a charge of 1 microcoulomb is divided into two parts. ఒక ఛార్జ్ని దాని యొక్క వాల్యూ 1 మైక్రోకూలంబ్, దాన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సచ్ దట్ దేర్ ఛార్జెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో ఒక ఛార్జ్ క్యూ అనే దాన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు, Q1 Q2గా. సో వాటి యొక్క రేషియో అనేది 2:3 ఉంది. దీస్ టూ ఛార్జెస్ ఆర్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ 1 మీటర్ అపార్ట్. సో అవి రెండింటిని ఒక వ్యాక్యూమ్లో 1 మీటర్ దూరంలో ఉంచుతున్నారు. దెన్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది న్యూటన్స్లో ఎంత ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, సో టూ ఛార్జెస్ని మనం 1 మీటర్ డిస్టెన్స్లో ఇలా ఉంచామనుకుందాం. సో ఇది Q1, ఇది Q2. సో Q అనే ఛార్జ్ అనేది రెండుగా స్ప్లిట్ అయిపోయింది. సో వీటి మధ్య రేషియో 2:3. ఓకే, సో వీటి మనం 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే, సో Q1:Q2 రేషియో ఆఫ్ టూ చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు 2:3, దట్ ఈస్ గివెన్. సో Q ఈజ్ ఈక్వల్ టు 1 మైక్రోకూలంబ్. సో ఛార్జ్ అనేది 1 మైక్రోకూలంబ్ ఉంది, దాన్ని రెండుగా డివైడ్ చేశారు. రెండుగా డివైడ్ చేసి ఒక వ్యాక్యూమ్లో 1 మీటర్ డిస్టెన్స్లో అరేంజ్ చేశారు. సో ఇప్పుడు Q1 అనేది 2 పార్ట్స్. సో 1, 2, సో మొత్తం 5 పార్ట్స్, 1, 2, 3, 4, 5 పార్ట్స్లో 2 పార్ట్స్ అనేది Q1. therefore Q1 ఈజ్ ఈక్వల్ టు 2/5 మైక్రోకూలంబ్స్. సో Q2 ఈజ్ ఈక్వల్ టు, Q2 అనేది 3 పార్ట్స్, సో 3/5 మైక్రోకూలంబ్స్. సో దట్ ఇంప్లైస్ Q1 ఈజ్ ఈక్వల్ టు 2/5 మైక్రోకూలంబ్స్ని కూలంబ్స్లోకి మార్చినట్లయితే ఇంటూ 10⁻⁻6 కూలంబ్స్. సో Q2 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ 10⁻⁻6 కూలంబ్స్. సో ఇవి Q1 Q2 వాల్యూస్. సో వీటి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫోర్స్ F అనుకున్నట్లయితే F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/r². సో 1/4πε0 అనేది ఫిక్స్డ్ వాల్యూ, Q1 Q2 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. R, సో R ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్ ఇన్ వ్యాక్యూమ్. వాటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 1/4πε0 వాల్యూ 9 ఇంటూ 10⁻9 ఇంటూ Q1 2/5 ఇంటూ 10⁻⁻6, Q2 3/5 ఇంటూ 10⁻⁻6 బై r² అంటే 1². సో R అనే డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ 1 మీటర్ అది, సో 1². సో 9 ఇంటూ 9 2 3 6, 6 9 54, 5 5 25. సో 10⁻9 10⁻⁻12, 10⁻⁻3, సో 54/25. సో అప్రాక్సిమేట్గా 2.16 ఇంటూ 10⁻⁻3 న్యూటన్స్ వచ్చేస్తుంది అది. సో దీన్ని మనం ఇక్కడున్న వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే, సో 0.00216 న్యూటన్. ఓకే, ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. Second question: two charges plus Q and minus Q are kept apart. రెండు ఛార్జెస్ని కొంచెం దూరంలో అరేంజ్ చేశారు. దెన్ at any point on the right bisector of the line joining the two charges will have the electric field strength is 0, the electric potential is 0, both are 0 and both are not 0. ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. సో మరి ఇందులో ఏది 0 అవుతుంది, ఏది 0 కాదు, రెండు 0 అవుతాయా, రెండు 0 కావా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఒకటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఒకటి, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ముందుగా
టూ చార్జెస్, ఒకటి ప్లస్ క్యూ, ఇంకొకటి మైనస్ క్యూ. సో వీటిని కొంచెం దూరంలో ప్లస్ క్యూ మైనస్ క్యూ, సో వీటిని కొంచెం దూరంలో అరేంజ్ చేశారు. సో వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఆర్ అనుకుందాం మనం. So the two charges plus q and minus q are kept apart. Then at any point on the right bisector of the line joining the two charges. So right bisector of the line joining. ఈ రెండు చార్జెస్ని కలుపుకుంటూ వెళ్ళే లైన్, దిస్ ఈజ్ ద యాక్సియల్ లైన్. ఓకే, సో దీనికి పర్పెండిక్యులర్గా మిడ్ పాయింట్ గుండా ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్, సపోజ్ ఇక్కడ మిడ్ పాయింట్ అనుకున్నట్లయితే, సో ఈ మిడ్ పాయింట్ గుండా పోతూ ఈ యాక్సియల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేదాన్నే మనం రైట్ బైసెక్టార్ అని చెప్పేసి చెప్తాం మనం. సో రైట్ అంటే రైట్ యాంగిల్లో ఉండాలి, బైసెక్టార్ అంటే ఇక్కడ నుండి ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇటువైపు కూడా అదే డిస్టెన్స్ ఉండాలి. అంటే టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది మనం బైసెక్టార్ అంటాము. సో రైట్ బైసెక్టార్ అంటే 90 యాంగిల్లో టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ బైసెక్టార్ లైన్, ఓకే, విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ఈ లైన్ మీద అంటే ఇది ఒక ఈక్విటోరియల్ లైన్ ఇది. సో దిస్ ఈజ్ యాక్సియల్ లైన్, దిస్ ఈజ్ ఈక్విటోరియల్ లైన్. సో ఈ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర, సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ నేను తీసుకున్నాను పీ దగ్గర. సో ఇవి ఎలా ఉంటాయి, పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలా ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, ఇందులో ఏది జీరో అవుతుంది, ఏది జీరో కాదు, రెండు జీరో అవుతాయా, రెండు జీరో కావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో ఎట్ ఈక్విటోరియల్ లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఫార్ములా వచ్చేసి 1/4πε0 ఇంటూ P/R3. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఫార్ములా అది. సో మనం ఇక్కడ నుండి ఈ పాయింట్కి పాజిటివ్ ఛార్జ్ నుండి ఈ ఈక్విటోరియల్ పాయింట్కి అంటే ఈ రైట్ బైసెక్టార్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్కి ఉన్న డిస్టెన్స్, సో సమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్, సమ్ ఎంతో కొంత మనం సమ్ కే అనుకుందాం. సో ఇటు కూడా కే, నెగిటివ్ ఛార్జ్ నుండి కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది రైట్ బైసెక్టార్. అంటే సో రెండింటికి మధ్యలో ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో మిడ్ పాయింట్ గుండా పోతుంది. బైసెక్టార్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది. సో ఖచ్చితంగా మిడ్ పాయింట్ గుండానే పోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ నుండి పి అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, నెగిటివ్ ఛార్జ్ నుండి కూడా పి అనే పాయింట్కి అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ముందుగా ఈ పాయింట్ దగ్గర మనం నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సో నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక చూసినట్లయితే పాజిటివ్ ఛార్జ్ ద్వారా వచ్చిన పొటెన్షియల్ మనం వి, నెగిటివ్ ఛార్జ్ ద్వారా వచ్చిన పొటెన్షియల్ అనేది మైనస్ వి. సో పాజిటివ్ ఛార్జ్ ద్వారా వచ్చే పొటెన్షియల్ ప్లస్ వి, నెగిటివ్ ఛార్జ్ ద్వారా వచ్చే పొటెన్షియల్ మైనస్ వి. సో ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్, జీరో. సో ఎట్ దిస్ పాయింట్, అంటే ఈక్వటోరియల్ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది జీరో అవుతుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే, సో దీన్ని మనం ఈ పాజిటివ్ ఛార్జ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దానికి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ మనం ఈ అనుకున్నట్లయితే, నెగిటివ్ ఛార్జ్కి సంబంధించి కూడా మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మనం ప్లస్ క్యూ దగ్గర నుండి మైనస్ క్యూకి వస్తున్నాం, డైరెక్టెడ్ ఫ్రమ్ ప్లస్ క్యూ టు మైనస్ క్యూ. ప్లస్ క్యూ దగ్గర నుండి మైనస్ క్యూ వరకు చూస్తున్నాం. సో ఇక్కడ నుండి ఇలా వస్తున్నాం కాబట్టి నెగిటివ్ ఛార్జ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్, సో దీని యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ ఈ, దీనికి సంబంధించిన ఫీల్డ్ స్ట్రెంత్ ఈ. సో ఎంతో కొంత స్ట్రెంత్ అనేది కామన్గా ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో అది ఎంత వాల్యూ అయినా కావచ్చు, సమ్ పర్టికులర్ స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేర్ఫోర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్
ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో నెట్ పొటెన్షియల్ అయితేనేమో 0 అవుతుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది 0 కాదు. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది, నెగిటివ్ ఛార్జ్కి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. ఎందుకంటే మనం ప్లస్ క్యూ నుండి మైనస్ క్యూకి వస్తున్నాం కాబట్టి దీని డైరెక్షన్ ఈ విధంగా చూపిస్తున్నాం. ఈ రెండింటికి సంబంధించిన రిజల్టెంట్ అనేది ఎంతో కొంత సమ్ ఉంటున్నది. సో దట్స్ వై ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది నాట్ ఈక్వల్ టు 0, నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0, దీని ద్వారా ప్లస్ వి, దీని ద్వారా మైనస్ వి. ఓకే, దేర్ఫోర్ సో ముందుగా ఆప్షన్ ఏ చూసినట్టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ 0. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది 0 రాలేదు, సో ఆప్షన్ ఏ కాదు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ 0, సో వీ గాట్ ఇట్, అది మనకు వచ్చింది. బోత్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆర్ 0, బోత్ ఆర్ నాట్ 0. బోత్ ఆర్ 0 కాదు, బోత్ ఆర్ నాట్ 0 కూడా కాదు, ఇందులో ఒకటి మాత్రమే 0. సో దట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ 0. దేర్ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, along the x-axis మీద 3 charges q/2 minus q/2 are placed at x is equal to 0, x is equal to a, x is equal to 2a respectively. Particular ప్లేసెస్లో అరేంజ్ చేశారు. The resultant electric potential at a point P located at a distance r from the charge minus q. మైనస్ q అనే ఛార్జ్ నుండి ఒక r డిస్టెన్స్లో ఒక P అనే పాయింట్ ఉంది. ఆ P అనే పాయింట్ దగ్గర రిజల్టాంట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏ అనేది ఫార్ లెస్ దాన్ స్మాల్ ఆర్, సో ఆర్ కంటే చాలా చిన్నది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఎప్సిలాన్ నాట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. సో మనం ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. సో ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ q/2, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు a అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ మైనస్ q. సో ఆరిజిన్ దగ్గర నుండి ఈ డిస్టెన్స్ స్మాల్ ఏ, అది ఇదే ఆరిజిన్ దగ్గర నుండి ఇక్కడ ఇంకొక పాయింట్ మనం x ఈజ్ ఈక్వల్ టు 2a, అంటే ఈ డిస్టెన్స్ కూడా ఏనే, సో మొత్తం కలుపుకుంటే 2a. సో ఇక్కడ మళ్ళా q/2 అనే ఛార్జ్ని వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్కి కొంత డిస్టెన్స్లో ఒక r అనే డిస్టెన్స్లో ఒక P అనే పాయింట్ ఉంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గర నుండి ఈ P అనే పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం తీసుకున్నట్లయితే అది స్మాల్ ఆర్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో నెగిటివ్ ఛార్జ్ నుండి ఈ పాయింట్, పర్టికులర్ పాయింట్ ఇదే ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ ఛార్జ్ నుండి ఒక ఆర్ డిస్టెన్స్లో P అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ముందుగా మనం ఒక్కొక్క పాయింట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/2. సో ఛార్జ్ అనేది q/2 ఉంది. సో డిస్టెన్స్ చూసినట్లయితే మనం ఈ పాయింట్ని బేస్ చేసుకొని అన్నిటికీ చూడాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ r, మరి రిమైన్ డిస్టెన్స్ a ఉంది కాబట్టి ఇక్కడ r ప్లస్ a అని మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు a అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇది V1, ఇది V2 అనుకున్నట్లయితే సో 1/4πε0 ఇక్కడ మైనస్ q, ఛార్జ్ అనేది మైనస్ q. సో ఈసారి ఈ నెగిటివ్ ఛార్జ్ నుండి P అనే పాయింట్ డిస్టెన్స్ స్మాల్ ఆర్. నెక్స్ట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 2a. సో దీనికి చూసినట్లయితే మనం V3 అనుకుందాం పొటెన్షియల్ని, 1/4πε0. సో ఈసారి డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకే తీసుకోవాలి. సో ఈ మొత్తం డిస్టెన్స్ ఆర్, ఇందులో ఈ డిస్టెన్స్
మైనస్ ఏ అనే దాన్ని మైనస్ చేయాలి, మనకి ఇక్కడ నుండి ఎంతవరకే కావాలి. సో ఆర్ మైనస్ ఏ, మొత్తం డిస్టెన్స్లో నుండి కొంచెం డిస్టెన్స్ మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది అది. సో ఈసారి ఛార్జ్ అనేది Q/2 కింద ఆర్ మైనస్ ఏ. సో ఈ విధంగా మనకి V1 V2 V3. సో రిజల్టెంట్ పొటెన్షియల్ అనేది మనం వీటిని యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో resultant potential V is equal to V1 plus V2 plus V3. So that is equal to 1/4 pi epsilon naught. సో V1 V2 V3లో 1/4 pi epsilon naught అనేది కామన్గా ఉంది. ముందు అంతవరకు మనం సపరేట్ చేసి రాసుకుందాం. కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ Q/2/R ప్లస్ ఏ. సో ఆ 2 కూడా డినామినేటర్లోకి వచ్చేసి Q/2 ఇంటూ R ప్లస్ ఏ, ఇక్కడ మైనస్ Q/R, ఇక్కడ వచ్చేసి ప్లస్ Q/2 ఇంటూ R మైనస్ ఏ. సో ఈ విధంగా ఉంది. సో న్యూమరేటర్లో Q అనేది కూడా మనకి కామన్ వచ్చేస్తుంది. Q/2 2 కూడా కామన్ తీసుకుందాం. సో Q/2 అనేదాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే Q/2/4 pi epsilon naught. సో ఇక్కడ Q/2 మొత్తం పోయింది కాబట్టి 1/R ప్లస్ ఏ. ఇక్కడ 2 అనేది లేదు, లేకపోయినా కామన్ తీసాం కాబట్టి మనం డినామినేటర్లో కామన్ తీసాం కాబట్టి న్యూమరేటర్లో దాన్ని అరేంజ్ చేసుకోవాలి. 2/R ప్లస్ 1/R మైనస్ ఏ. సో దాన్ని సింప్లిఫై చేసినట్లు మనకు వచ్చేస్తుంది. సో 2 goes to డినామినేటర్. ఓకే, ఇక్కడ 2 goes to డినామినేటర్. సో Q/8 pi epsilon naught. సో మనం ఇక్కడ LCM తీసుకున్నట్లయితే R into R plus A into R minus A. R plus A into R minus A means R square minus A square. సో ఇక్కడ R plus A ఉంది కాబట్టి ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి, R into R minus A. సో R into R minus A అంటే R square minus RA. ఇక్కడ -2 ఇంటూ ఈ రెండు వస్తాయి, -2 ఇంటూ R plus A into R minus A, R square minus A square. సో -2తో ఇంటూ చేస్తే -2R square, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2A square. ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఇంటూ అవుతాయి, R into R plus A. సో దట్ ఈస్ R into R plus A మీన్స్ R square plus AR. సో ప్లస్ AR మైనస్ AR క్యాన్సిల్, -2R square plus R square plus R square, ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ 2A square. సో Q/8 pi epsilon naught ఇంటూ 2A square బై ఆర్తో లోపలికి మల్టిప్లై చేస్తే R క్యూబ్ మైనస్ A square R. అదంటే ఇలానే ఉంచుకుందాం, R ఇంటూ R square మైనస్ A square. సో సిన్స్ ఏ అనేది ఆర్తో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్నదని చెప్పారు, అందువల్ల ఇక్కడ మనం ఏ స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో దాన్ని తీసివేసుకోవచ్చు, ఎందుకంటే ఆర్ తోటి రిలేషన్లో ఉంది, R square మైనస్ A square కాబట్టి ఏ అనేది ఆర్ కంటే చాలా చిన్నది కాబట్టి వీ హ్యావ్ టు నెగ్లెక్ట్. సో ఇక్కడ 2 1 జా 2 4 జా Q/4 pi epsilon naught A square బై, సో ఏ స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే R into R square R cube. సో Q/4 pi epsilon naught A square by R cube. Option B is the right answer. Fourth one. Okay, fourth one. 2 unit negative charges are placed on a straight line. ఒక స్ట్రైట్ లైన్ మీద 2 నెగిటివ్ ఛార్జెస్, యూనిట్ వాల్యూ కలిగినటువంటి 2 నెగిటివ్ ఛార్జెస్. సో AB అనేది ఒక స్ట్రైట్ లైన్. ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ని మనం Q1 అనుకుందాం, ఇక్కడ ఉన్న ఛార్జ్ Q2 అనుకుందాం.
Q1 is equal to Q2 is equal to -1 coulomb. So అది 1 unit negative charge అది. A positive charge Q is placed exactly at the midpoint between these two unit charges. వీటి మిడ్ పాయింట్, వీటి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ మనం ఒక C తీసుకున్నట్లయితే ఇది మిడ్ పాయింట్ అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ Q ఇలా తీసుకున్నారు. సో ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ దీస్ 3 చార్జెస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, ఈ మూడు కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దెన్ ద వాల్యూ ఆఫ్ Q, ఓకే. సో ఇన్ ఈక్విలిబ్రియం, సో ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ అనేది జీరోగా ఉంటుంది. సో వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం స్మాల్ ఆర్గా తీసుకున్నట్లయితే సో ఇది r/2, ఇది కూడా r/2. సో మనం ముందుగా ఈ రెంటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ FACగా రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ దాకా FAB ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏసీల మధ్య ఉన్నటువంటిది ఏబీల మధ్య ఉన్నటువంటి ఫోర్స్, సో రిజల్టెంట్ అనేది జీరోగా ఉంటుంది, FAC. సో ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ Q1 Q. సో 1/4πε0 Q1 Q/r² యాక్చువల్గా ఉంటుంది. ఇక్కడ r అంటే r/2 ప్లస్ FAB, ఈసారి ఏ దగ్గర నుండి B వరకు అంటే డిస్టెన్స్ అనేది r అవుతుంది. సో ఈసారి Q1 Q2 1/4πε0 Q1 Q2 డిస్టెన్స్ అనేది r, సో r² ఈజ్ ఈక్వల్ టు 0. సో Q1 అన్న Q2 అన్న -1 C ఉంది. సో 1/4πε0 అనేది మనకి జీరోలోకి వెళ్ళిపోతుంది. అది Q1 -1, సో -Q -4Q/r². సో ఇది r²/4, 4 పైకి వచ్చేస్తుంది. Q1 అంటే -1 -4Q/r² ప్లస్ హియర్ 1/4πε0 జీరోలోకి వెళ్ళిపోయింది. Q1 -1, Q2 కూడా -1, -1 × -1 + 1 1/r² ఈజ్ ఈక్వల్ టు 0. సో 1/r² ఈజ్ ఈక్వల్ టు 4Q/r². ఇది ఎడలితే ప్లస్ అవుతుంది అది. సో r² క్యాన్సిల్, 1 ఈజ్ ఈక్వల్ టు 4Q. therefore Q ఈజ్ ఈక్వల్ టు 1/4. that means 0.25 coulombs positive charge, that is okay. Option D is the right answer. Okay, fifth one, the bob of a simple pendulum is hanging vertically down from a fixed identical bob. ఒక సింపుల్ పెండ్లం, ఒక బాబు యొక్క సింపుల్ పెండ్లంని అదే అలాంటి బాబ్తోనే హ్యాంగింగ్ చేస్తున్నారు బై మీన్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ L. ఒక స్ట్రింగ్ సహాయంతో హ్యాంగ్ చేస్తున్నారు. ఇఫ్ బోత్ బాబ్స్ ఆర్ చార్జ్డ్ విత్ ఏ ఛార్జ్ Q, రెండింటి మీద కూడా Q అనే ఛార్జ్ ఉన్నది. దెన్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం ఈజ్, సో టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, ఒక బాబ్ అంటే ఒక గుండ్రటి గోళీలాగా ఉంటుంది. సో దీన్ని హ్యాంగింగ్ చేస్తున్నారు ఒక స్ట్రింగ్ సహాయంతో. సో కింద కూడా ఒక ఐడెంటికల్ బాబ్ ఈ విధంగా ఉంది. సో ఈ రెండు బాబ్స్ కూడా ఛార్జ్ Q, వాటి మీద ఉన్నటువంటి ఛార్జ్ Q అని చెప్పేసి చెప్తున్నారు. ద బాబ్ ఆఫ్ ఏ సింపుల్ పెండలం హ్యాంగింగ్ వర్టికల్లీ డౌన్, సో వర్టికల్గా డౌన్వర్డ్స్లో ఉంది బై ఏ ఫిక్స్డ్ ఐడెంటికల్ బాబ్. సో ఇది ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే, ఫిక్స్డ్ ఐడెంటికల్ బాబ్ బై మీన్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ సహాయంతో వీటిని హ్యాంగ్ చేస్తున్నారు. ఇఫ్ బోత్ బాబ్స్ ఆర్ ఛార్జ్డ్ విత్ ఏ ఛార్జ్ Q, రెండింటి మీద ఉన్నటువంటి ఛార్జ్ అనేది Q, సేమ్ ఛార్జ్. therefore టైం పీరియడ్ ఎలా ఉంటుందని చెప్పేసి, టైం పీరియడ్ అనేది మారుతుందా మారదా, ఏ విధంగా ఉంటుంది, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకే. సో ఈ రెండు కూడా సేమ్ ఛార్జ్ కాబట్టి సేమ్ ఛార్జ్ మధ్య రిపల్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. హియర్
both bulbs are having same charge. రెండిటి మీద ఒకే ఛార్జ్ ఉండటం వల్ల there is a repulsion force. Repulsion force exists between them. సో ఈ రెండు సేమ్ ఛార్జ్ ఉండటం వల్ల వీటి మధ్య ఒక రిపల్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఆ రిపల్షన్ ఫోర్స్ వచ్చేసి F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 by R స్క్వేర్. సో రెండు కూడా క్యూ, వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఎల్గా ఇచ్చారు వాళ్ళు. సో స్ట్రింగ్ ఆఫ్ లెంత్ ఎల్. సో రెండు కూడా ఒకే ఛార్జ్ కాబట్టి 1/4πε0 Q1 Q2 బోత్ ఆర్ ఈక్వల్ టు క్యూ. సో రెండు కూడా సేమ్ ఛార్జ్ కాబట్టి క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ బై ఆర్ మీన్స్ ఎల్, సో ఎల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్. ఓకే, సో దీన్ని మనం ఈ బాబుని కొంచెం పక్కకి లాగి మనం వదిలేసినట్లయితే అప్పుడు ఈ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది. సో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎప్పుడు కూడా మోషన్ ఆఫ్ ది బాబ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, సో ఇది ఈ బాబ్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే దాని యొక్క మాస్ను బేస్ చేసుకొని మాత్రమే మూవ్ అవుతుంది. సో రిపల్షన్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఈ మోషన్ ఆఫ్ ది బాబ్కి పర్పెండిక్యులర్గానే ఉంటుంది. అందువల్ల ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎఫెక్ట్ అనేది దీని మీద ఏమి ఉండదు. సో ఈ బాబ్కి కొంత సర్టెన్ మాస్ అనేది ఉంటుంది. ఆ మాస్ ఉండటం వల్ల అది ఆసిలేషన్స్ చేస్తుంది, టు అండ్ ఫ్రో మోషన్. సో అందువల్ల దేర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. ఓకే, సో దీని యొక్క టైం పీరియడ్పై ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది ఉంటుంది కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏముండదు. సో అందువల్ల there is no effect of repulsion force. సో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా బాబ్ మోషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అందువల్ల ఈ ఫోర్స్ అనేది ఉంటుంది వీటి మధ్య, కానీ there is no effect on time period. So that's why time period does not change. Therefore T does not change. సో ఈ బాబ్కి కొంచెం సర్టన్ మాస్ ఉంటుంది. సో ఆ మాస్ వల్ల మాత్రమే అది టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది కాబట్టి దేర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆన్ దీస్ టూ బాబ్స్. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.